అందరికీ నమస్కారం అండి. ఎప్పటి నుంచో కళ్యాణ్ గారితో సినిమా చేద్దాం అనుకున్నది ఎలా కొద్దిగా లేట్ అయిన అడగయి చేసాం. బట్ లేట్ అయినా కొద్దిగా మంచి సినిమా చేసాం అన్న సాటిస్ఫాక్షన్ మా ఇద్దరికీ ఉంది. యా ఫస్ట్ ఇజం టీజర్ చూడగానే హరికృష్ణ గారికి తెగ నచ్చింది. ఆయనకి నచ్చింది ఏంటేసి ఈయన పొంగిపోయారైనా ఆయన ట్రైలర్ చూసి ఏంటయ్యా నా కొడుకు ఎట్టా ఉన్నాడు అన్నాడు. అండ్ ఈ సినిమా కోసం కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు. 3 monthsలో ఐ థింక్ 13 kilos ఎంత తగ్గి ఎక్సర్సైజ్ చేసి హ్యాట్స్ ఆఫ్ సార్, చిన్న విషయం కాదు. మిమ్మల్ని చూసి నాకు ఎక్సర్సైజ్ చేయాలని ఉంది. అండ్ ఇజం టీజర్ చూసి హరికృష్ణ గారు మెచ్చుకొని ఆనందంలో నాకు 2 పావురాలు గిఫ్ట్ ఇచ్చారు. అవి గుడ్లు పెట్టాయి సార్. పిల్లలు బయటికి రాగానే అందరం కలిసి మీ దగ్గరికి వస్తాం సరే. అండ్ నో సార్, ఈ సినిమా మీరు తన యాక్టింగ్ చూసి మీరు ప్రౌడ్ ఫీల్ అవుతారు. అండ్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఇందులో ఈ సినిమాలో ఒక కోర్ట్ సీన్ చేశారు కళ్యాణ్ రామ్, మీరు చూడాలి. ఎందుకంటే కోర్ట్ సీన్లన్నీ నందమూరి గారి అకౌంట్లో ఉన్నాయన్నీ. అండ్ తారక్కి చూపిస్తే తారక్ చూస్తూ యాట్ అని వచ్చాడు. అండ్ సో ఫైనల్లీ మంచి సినిమా చేసామని ఆనందం అయితే ఉంది. అండ్ అనూప్ చాలా మంచి పాటలు ఇచ్చాడు. వెరీ గుడ్ రెస్పాన్స్ ఇవాళ. అండ్ అనూప్ నాకు రాసే అవకాశం, పాడే అవకాశం కూడా ఇచ్చాడు. ఇప్పుడు పాట రాస్తున్నప్పుడు అర్థమైంది నాకు భాస్కర్ భట్లు ఎన్ని కష్టాలు పడతాడో. ఈ పాట రాసే బదులు కథ రాసుకోవచ్చు అనిపిస్తుంది నాకు. అండ్ అదితి బెస్ట్ ఆఫ్ లక్. చాలా కష్టపడింది అమ్మాయి, బాగా చేసింది. తెలుగు అన్ని డైలాగులు తెలుగు నేర్చుకొని చెప్పింది, వెరీ గుడ్. అండ్ మా డిఓపి ముఖేష్, మై జునాయిద్, ఫైట్స్ వెంకట్, అందరికీ టీంకి పనిచేసిన అందరూ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఏ ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నా మా సినిమా బాగా వచ్చిందని చెప్తాం కదా, దానికోసమే పెడతాం. బట్ మళ్ళీ చెప్తున్నాను, మా సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ.